అన్నమ్మ రాలేదు. మాస్టర్ గారు ఒక్కరే వచ్చినారేటే కొండమ్మా. ఏమో వాళ్ళ అమ్మ వచ్చి దిగబెడతది అనుకుంటా. అయ్యో, సార్ చేతికి దెబ్బ తగిలినట్టున్నది. ఏటైనాదో అడుక్కోండమ్మా. నన్నెందుకు అడగమంటావు? నువ్వు అడుగుపో. ఏంటి సార్, చేయనొప్పు నా కార్లో వచ్చారు, క్యాబ్లో రావాల్సింది. ఇదేం పెద్ద గాయం కాదు. ఒక మంచి మనిషి మీద చేయి చేసుకున్నందుకు నాకు ఈ శిక్ష పడాల్సిందే. భూమే, మంచి మనిషి అంటే నువ్వేనే. కొట్టినది కూడా నిన్నే కదా. అక్కడి నుంచి నీ గుసగుసలాడతారేంటే, దగ్గరికి రండి. వత్తా. ఏ మాకేమన్నా భయమా? పాయే. ఇష్యూ ఒత్తుకొండమ్మా. నువ్వు రా భూమే. సార్ చేతికి దెబ్బ తగిలిందని ఫీల్ అవుతున్నావా, లేకపోతే నిన్ను కొట్టిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడని లోపల సంతోషపడుతున్నావా? కట్టు కట్టినారంటే ఎంత నొప్పుంటుందో అర్థం చేసుకోగలనమ్మడు. నన్ను కొట్టినందుకే ఇట్ట అయినాదంటే ఇంకా బాధగా ఉంటుంది. కొంపతీసి ఇప్పుడు బోర్న ఏడిచేస్తావా ఏంటి? నువ్వు ఏడిస్తే విరాట్ సార్ ఇంకా ఫీల్ అయిపోయి ఈసారి ఏం చేసుకుంటాడో ఏంటోనని భయంగా ఉంది. నందిక, అభిమానాన్ని అవమానించుకో. ఇన్సల్ట్ చేస్తే తగ్గ రిజల్ట్ నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. నాకంత ఓపిక లేదు సార్. ఇంట్లో మా తాతయ్య గారికి ఒక్కరికే మాట పడిపోయిందనుకున్నాను. ఇక్కడ చూస్తుంటే గుండెల్లో మూగరోదన ఉండే మనుషులు చాలా మందే ఉన్నారని అనిపిస్తుంది, కనిపిస్తుంది. ఆగు భూమి, అటెట్ వెళ్తున్నావు? నాటకం ఆడాల్సి ఉంది. ఏంటలా చూస్తున్నావు? నేను డ్రామాలు ఆడుతున్నాను అనుకుంటున్నావా? నోనో, మనమందరం నాటకం రిహార్సల్ చేయాలి కదా అంటున్నాను. దారి ఇటు. మా దారి మళ్లించొద్దు. అడ్డదారి తొక్కే అలవాటు మాకు లేదు. మంచి మనుషుల్ని నీ దారికి తెచ్చుకోవాలనుకోవడం నీకు కూడా మంచిది కాదు. ఏంటే వెబ్బెబ్బే అనే పాత్ర ఇట్టా అన్నదనా? ఇది నాటకం కాదు, జీవితం. కొట్టినట్టు చెప్తేనే తలకెక్కేది. నువ్వు పాయే భూమే. లేడీస్ అండ్ జెంటల్మెన్, ఇక్కడ లేడీస్ ఉన్నారు, జెంటల్మెన్ ఎక్కడున్నారు సార్? పంచ్ చాలే అమ్మా, పంచ్ చేయడం చూసుకో. నీ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపో. రెడీ రెడీ, ప్రాక్టీస్ చేయండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.